పశ్చిమ గోదావరి జిల్లా జనసేనలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు నిరసన తెగ తగిలింది. విడివాడ రామచంద్రరావుకు టికెట్టు కేటాయించకపోవడంతో పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. విడివాడ రామచంద్రరావుకు టికెట్టు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. రాత్రి పెంటపాడు మండలం ఆలంపురంలోని జయా గార్డెన్స్ లో మనోహర్ బస చేశారు. మనోహర్ బస చేసిన జయా గార్డెన్స్ కు జనసేన నాయకులు విడివాడ రామచంద్రరావు, బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేశులు చేరుకున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలో జన సైనికుల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు సాయంత్రానికి. ఎందుకంటే అటు ఏలూరులో జిల్లా కేంద్రంలో రెడ్డెప్పలనాయుడుకు సీటు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో నినాదాలు చేస్తున్న నిరసన తెలుతున్న ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించినటువంటి నాదెండ్ల మనోహర్ ను రాత్రి బస చేసినటువంటి జయా గార్డెన్స్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా జన సైనికులు చేరుకుని అడ్డుకున్నటువంటి పరిస్థితి చేశారు. నిరసన శాఖ కూడా తెలియజేశారు. తనకు అసెంబ్లీ టికెట్ ను విడివాడ రామచంద్రరావు ఇన్ఛార్జ్ కు కేటాయించకపోవడంతో కూడా వారందరూ పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్ బస్ చేసిన భవనాన్ని చుట్టుముట్టి లోనికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు సైతం పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికులపూడి గోవింద్ర కూడా అక్కడికి చేరుకుని వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జన సైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో మండిపోతున్న పరిస్థితి ఉంది. జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే తణుకు నియోజకవర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు ఉన్నారో ఆయన గత ఎన్నికల్లో కూడా సీటు ఆశించారు. ఆ చివరి నిమిషంలో ఆయనకు కాకుండా బీజేపీ నుంచి వచ్చినటువంటి మరొక నేతకు కేటాయించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విడివాడ రామచంద్రరావుకు సీటు ఇస్తాను, ఆయన గెలిపించాలంటూ వారాహి యాత్రలో బహిరంగ సభలో ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేకపోయినందుకు క్షమించాలంటూ కూడా విడివాడ రామచంద్రరావుని క్షమాపణ అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఈసారి ఖచ్చితంగా ఆయనకు పోటీ ఉంటదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని పెద్ద ఎత్తున సిద్ధమైనటువంటి ఈ తరుణంలో తణుకు టికెట్ ను టీడీపీ అభ్యర్థికి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ ఉన్నారో ఆయనకు కేటాయించారు. దీంతో ఆయన ఆగ్రహం అంతా కూడా ఈ రోజు బయటపడింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో కూడా వచ్చి తనకు సీటు ఇవ్వకపోతే గనక ఆత్మహత్య చేసుకుంటాను, చనిపోతానంటూ కూడా ఆయన తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోనికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. నాదెండ్ల మనోహర్ మాత్రం భవనం నుంచి బయటికి రాకుండా లోపలే ఉండి అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు మాత్రం వారిని వారించేటువంటి ప్రయత్నం చేసి అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడతారని చెప్తున్నప్పటికీ కూడా ఇంకోసారి సారీ చెప్తారా అంటూ కూడా వారందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలో ఒక్క సీటు కూడా తొలి లిస్టులో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించుకోకపోవడం, టీడీపీ 4 సీట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించుకోవడం, ఆ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నటువంటి జనసేన అభ్యర్థులందరూ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున జనసేనలో ఆవేశం బట్టబయలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఎవరైతే